పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము. యోహాను సువార్త 8:32. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చెయ్యను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవాని ఘనమైన నామన కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. దీనులు మా యోగ్యులు ఎందుకు పనికిరని చెత్తలాంటి వాళ్ళం ప్రభువా. గొప్ప దేవుడు మా తండ్రి ఉన్నావు నాయన. మీ ప్రియబిడ్డలమై ఉన్నాం తండ్రి, నీకు స్తోత్రములు. జీవము గల దేవుడవు, ప్రేమ గల దేవుడవు, దయగల దేవుడవు తండ్రి. సమస్తమును నిర్మాణము చేసిన దేవుడవు తండ్రి. సర్వ సృష్టికి ఆధారభూతుడవై ఉన్నావు తండ్రి, నీ కొందనములు. మానవుని చేసి మానవునికి నా తండ్రి జీవవాయువు ఊది జీవించు ప్రాణిగా చేసి నా తండ్రి నీ కొరకే వాడబడడానికి నువ్వు కోరుకొని ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రములు. బలహీనతలు వచ్చినప్పటికీ కూడా, పాపంలో పడిపోయినప్పుడు కూడా వాడిని మరలా నా తండ్రి నీ వైపు తిప్పుకొని నీ బిడ్డగా మార్చుకొని నీ సర్వస్వం అనుగ్రహించి నాయన నీ సర్వ సృష్టిలోని జీవరాశులకు ఒక ఏలికగా ఏర్పాటు చేయటమే కాకుండా తండ్రి నాయన పరలోకముల నిత్య జీవం అనుగ్రహించబడడానికి నాయన నిత్య జీవమును పొందడానికి కృప దయచేసి మీరు మహిమ పొందమని వాక్యము చదవబడినది, వాక్యం నుండి వర్తమానం మాకు అవసరమైనది కనుక మీరే మాతో మాట్లాడమని, వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని వాక్య వర్తమానికుడైన యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వందిన జయమే ఎల్లవారికౌను, కోరిన ఎల్లవారికౌను, వేడిన ఎల్లవారికౌను, నమ్మిన ఎల్లవారికౌను. యేసు పేరే మీ చేకులపైన వేసికొన్న జయము, జయమని వ్రాసికొన్న జయము. సాద్విలాస్ అక్షయ దేహము దాల్చితివీవు ఆనందముందు మీ, అక్షయ దేహము దాల్చితివీవు ఆనందముందు మీ. లక్షల కొలది శ్రమలు వాచిన లక్ష్యము పెట్టకుమి, నీవు లక్ష్యము పెట్టకుమి. సాద్విలాస్ వచ్చి వేసిన దేవుని సభకు చేరుదము రండి, వచ్చి వేసిన దేవుని సభకు చేరుదము రండి. త్వరలో యేసును కలుసుకొని విని దొరలౌదము రండి, నిజముగా దొరలౌదము రండి. సాద్విలాస్ జయము కీర్తనలు జయ శబ్దముతో రయముగా పాడండి, జయము జయమాయనులిండి. జయమే క్రీస్తుని చరిత్రయంతట, జయమే మరణమున కూడా, జయమే నీచమును. సాద్విలాస్. ద్వితీయోపదేశకాండములోని స్తుతులు చేసుకుందాము. స్తుతులు చెప్పుట ద్వారా మన యొక్క పెదవులు శుద్ధీకరించి, మన హృదయమును శుద్ధీకరించి, మన యొక్క సమస్త కార్యాలు కూడా శుద్ధీకరించేటటువంటి గొప్ప దేవుడు. అట్టి స్తుతులను మనము పలుకుదాము. నాతో పాటు మీరు కూడా స్తుతి స్తోత్రములు అంటే సరిపోతుంది. ద్వితీయోపదేశకాండములోని కొన్ని స్తుతులు. ప్రధానము చేయబడిన చిన్నదాని గురించి తెలిపిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఐగుప్తీయులను ద్వేషింపకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీవు ఐగుప్తులో పరదేశివై ఉంటివి కదా అని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. వారికి పుట్టిన పిల్లలలో 3వ తరం వారు యెహోవా సముద్రంలో చేరవచ్చునని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవలనని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నన్ను విడిపించుటకు పాళెములో సంచరించు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నా శత్రువులు నా చేతికి అప్పగించుటకు సంచరించుతున్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నా పాళెము పరిశుద్ధంగా ఉండవాలని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. తన యజమానిని విడిచి వచ్చిన దానిని దాసుని బాధింపకూడదు అని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఇశ్రాయేలు కుమార్తెలలో ఎవతయు వేశ్యగా ఉండకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఇశ్రాయేలు కుమారులలో ఎవడును పురుషగామిగా ఉండకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు.
కుక్క విలువను మొక్కుబడిగా దేవుని ఇంటికి తేకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీవు చేయి ప్రయత్నములన్నింటిలో నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులుకి ఇవ్వకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మొక్కుబడిని చెల్లించుటకు తడవ చేయకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. తప్పక నీ వలన దానిని రాబట్టుకుని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. అది నీకు పాపమగని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మొక్కు కొనిన ఎడల నీ యందు పాపం ఉండదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకున్న వల్లని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము నర్పింపవలనని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీ పొరుగువాని ద్రాక్ష తోట పండ్లు చాలినంత వరకు తినవచ్చునని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. కానీ నీ పాత్రలో వాటిని వేసుకొనకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీ పొరుగువాని పంట చేని వెన్నులు నీ చేతితో త్రుంచుకొనవచ్చును అని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. కానీ నీ పొరుగువాని పంట చేని మీద కొడవలు వేయకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. పరిత్యాగ పత్రికను గురించి తెలిపిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మరి క్రొత్తగా పెళ్లి చేసుకొని శాన్లో చేరకూడదని చెప్పిన తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు. జీవనాధారమైన తిరగాలని తాకట్టు పెట్టకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. కుష్ఠరోగం విషయం జాగ్రత్తగా ఉండమని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఎరువిచ్చిన దానిని గురించి తెలిపిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. తాకట్టు వస్తువును గూర్చి తెలిపిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. భేదవాని తాకట్టును గూర్చి తెలియజేసిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. యెహోవా దృష్టికి నీతి కలుగునట్లు తాకట్టు వస్తువును మరలా తిరిగి అప్పగించవలని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఏనాటికు ఇలా ఆనాడు ఇవ్వాలని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇవ్వాలని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఎవని పాపం నిమిత్తం వాడే మరణశిక్ష నందునన్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. పరదేశికి న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. తండ్రి లేని వారికి న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. విధవరాలి వస్త్రము తాకట్టు తీసుకోనకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. పొలములో మర్చిపోయిన పనను గురించి చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. పరదేశులకు అది ఉండవల్లని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. తండ్రి లేని వారికి అది ఉండవల్లని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. విధవరాండ్రకు అది ఉండవల్లని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. అట్లు చేయటం ద్వారా నీవు చేయి పనులెట్లు నీకు ఆశీర్వాదము అని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఒలీవ పండ్ల పరిగె పరదేశులకు ఉండవల్లని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఒలీవ పండ్ల పరిగె తండ్రి లేని వారికి ఉండవల్లని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఒలీవ పండ్ల పరిగె విధవరాండ్రకు ఉండవల్లని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ద్రాక్ష పండ్ల పరిగె పరదేశులకు ఉండవల్లని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ద్రాక్ష పండ్ల పరిగె తండ్రి లేని వారికి ఉండవల్లని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ద్రాక్ష పండ్ల పరిగె విధవరాండ్రకు ఉండవల్లని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఒలివ పండ్లు ద్రాక్ష పండ్లు పరిగె ఏరకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. న్యాయాధిపతులు నీతిమంతుడిని తీర్పు తీర్చవలని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. న్యాయాధిపతులు దోషి అని తీర్పు తీర్చవలని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. శిక్షకు పాత్రుడైన వారికి 40 దెబ్బలు కొట్టించవచ్చునని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. అంతకు మించకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నూర్చెడి ఎద్దుకు మూతికి చెక్కం వేయకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. చెప్పు ఓడ దియ్యబడిన వాని గురించి కూడా చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. వేరు తూనికరాళ్ళు నీ సంచులో నీవు ఉంచుకొనకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. వేరు తూములు నీ ఇంట ఉంచుకొనకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీవు దీర్ఘాయుష్మంతులు వగినట్లు న్యాయమైన తూనికరాళ్ళు ఉండవాలని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. అన్యాయం చేయ ప్రతివాడును నాకు హేయుడు అని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఆకాశము క్రింద నుండి అమాలేకుల పేరు తుడిచివేయవలని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. అది మర్చిపోవద్దని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. భూఫలములన్నింటిలోనూ ప్రథమ ఫలములను గూర్చి చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మా మొర్రను విరిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మా బాధను చూచిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మా ప్రయాసమును చూచిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మాకు కలిగిన హింసను చూచిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీ బాహుబలము వలన ఐగుప్తులను రప్పించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీ సూచక క్రియల వలన రప్పించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీ మహత్కార్యముల వలన రప్పించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. పాలు తేళ్లు ప్రవహించే దేశమునకు మమ్మల్ని చేర్చిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఆ దేశమును మాకు ఇచ్చిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీవు నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను తెచ్చి ఉన్నానని నా సన్నిధిని చెప్పు అని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నా సన్నిధిని దాన్ని పెట్టుమని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నా సన్నిధిని నమస్కారం చేయమని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రం. నీవు చేసిన మేలంతటి విషయంలో లేవీయులను పరదేశులను సంతోషింపవలని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు.
నీ వచ్చుబడిలో 10వ వంతును చెల్లించవలని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. అది లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును ఇయ్యవలని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీవు మాకిచ్చిన దేశం ఆశీర్వదింపమని చెప్పుమన్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నాకు ప్రతిష్ఠిత జనమని ప్రతిష్ఠించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. దీవెన వచనములు పలుకుటను గూర్చి తెలిపిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీ మాట శ్రద్ధగా వినమని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునమని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. అట్లు చేసిన ఎడల భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించదునని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఈ స్తుతులు స్తోత్రములు యేసు నామమున అంగీకరించమని అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామమున స్తోత్రములు. మీ అందరికీ నా మరణాత. స్వాతంత్ర దినోత్సవము ఈ ఆగస్టు నెల 15వ తేదీ మన దేశానికి స్వతంత్రత వచ్చినటువంటి దినము. ఆ దినమును గురించినటువంటి దైవజనులు చెప్పినటువంటి మాట మనము కొన్ని విషయాలు తెలుసుకుందాము. మన సృష్టికర్తయు తండ్రియు రక్షకుడైన దేవుడు స్వతంత్రుడు. ఎందుకంటే స్వతంత్రుడు అంటే దేవుడు స్వయంభవుడు, తనంతట తాను ఉన్నవాడు. ఎవరో కూడా కలుగు చేయలేదు, ఆయనంతటా ఆయనే ఉన్నారు. ఆయనే సమస్త సృష్టిని కలుగజేసినటువంటి వాడు. కనుక ఆయనను ఎవరో కూడా చెయ్యనక్కర్లేదు, ఆయనకి ఎవరో చెప్పనక్కర్లేదు, ఎవరో సలహా నీయనక్కర్లేదు. ఆయనంతటా ఆయనే ఉన్నవాడు, ఆయనంతటా ఆయనే సమస్తము చేసినవాడు, కలుగు చేసినవాడు. కనుక ఆయన ఏమై ఉన్నాడంటే స్వతంత్రుడై ఉన్నాడు. కనుక తనకు తానే ఎవరి సలహా కూడా పుచ్చుకోనవసరం లేకుండా సర్వకార్యమును చక్కబెట్టుకునేటటువంటి స్వతంత్రుడై ఉన్నాడు, చెయ్యగలడు. అందుకే సృష్టికర్త లయకర్త అని కూడా ఆయనకు పేరు ఉన్నది. కనుక ఆయన సృష్టించినవాడు. ఏదన్నా లేకుండా చెయ్యాలంటే కూడా చేసేటటువంటి సర్వశక్తిమంతుడై ఉన్నాడు. కనుక చేయడానికి సమర్థుడు, దాన్ని లేకుండా చేయడానికి కూడా సమర్థుడై ఉన్నాడు. అటువంటి దేవుడు స్వతంత్రుడైనటువంటి దేవుడు. ఆ స్వతంత్ర లక్షణమే దేవుడు మనకు కూడా ఇచ్చి ఉన్నటువంటి విషయాన్ని మనకు తెలియచేసినటువంటి దేవుడై ఉన్నాడు. స్వతంత్రత ప్రతి మానవునికి కూడా ఇచ్చి ఉన్నాడు అనేటటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక ఎందుకంటే ఆయనలో ఏముందంటే ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, ఈ మొదలైనటువంటి పావన లక్షణాల్లో ఒక్క లక్షణము స్వతంత్రత లక్షణమై ఉన్నది. దేవుని దగ్గర మరి అన్ని లక్షణాలు ఉన్నాయి, అయితే స్వతంత్రత అనేటటువంటి లక్షణం కూడా దేవుని దగ్గర ఉంది. ఇది ఆయన నరులందరికీ కూడా జన్మమునందే అనుగ్రహించేశాడు. అంటే పుట్టుకలోనే స్వతంత్రత అనేటటువంటి లక్షణాన్ని ప్రతి నరుడికి కూడా దేవుడు పోసి ఉన్నాడు. ఆ లక్షణం ఎవరిది? దేవుని లక్షణము. స్వతంత్రంగా ఆయన ఏమైనా చేయగలుగుతాడు. అలాగే మానవుడు కూడా ఏమైనా చేయగలుగుతాడు. ఎందుకంటే అతనికి స్వతంత్రత అనేటువంటి లక్షణాన్ని దేవుడు ఇచ్చేశాడు. కాబట్టి ఇది ఆయన నరులందరికీ కూడా ఇచ్చేసినటువంటి లక్షణం. కనుక లక్షణములతో సమానముగా ఇది కూడా మనకు దయచేసినటువంటి తండ్రి. తక్కిన లక్షణాలు ఏమైతే ఉన్నాయో దయ, ప్రేమ, కృప, ఇలాంటివన్నీ దేవుని దగ్గర ఉన్న లక్షణాలు. ఈ లక్షణాలు దేవునితో సహవాసం చేస్తున్నట్టు నీకు నాకు మనందరికీ కూడా ఉంటున్నాయి. ఈ లక్షణాలతో పాటు స్వతంత్రత లక్షణం కూడా ఇచ్చినటువంటి దేవుడై ఉన్నాడు. కనుక మరి స్వతంత్రత అనేటటువంటి ఆ లక్షణాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే తండ్రిని స్తుతించవలసి ఉన్నది. ప్రభు, నాకు నేనుగా నా పనులు చేసుకోవడానికి నాకు స్వతంత్ర లక్షణం ఇచ్చినందుకు నీకు వందనాలని ఆయనకు నిత్యము స్తుతులు చెల్లించవలసినటువంటి వారమైనాం. కనుక దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన లక్షణాలన్నీ కూడా పరిశుద్ధ లక్షణాలే. ఆయన ఏ లక్షణం చూసినప్పటికీ కూడా పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. ఎందుకో తెలుసా? ఆయన మాటలో పరిశుద్ధత, ఆయన చూపులో పరిశుద్ధత, ఆయన కార్యాల్లో పరిశుద్ధత. ఆయన ఏ పని చేసినప్పటికీ కూడా అపరిశుద్ధత అనేటటువంటిది, అపవిత్రత అనేటటువంటిది ఆయన యొక్క మరి జన్మలోనే లేదు. ఆయన పరిశుద్ధంగా పుట్టారు, పరిశుద్ధంగా పెరిగారు, పరిశుద్ధతను గురించి ఈ లోకంలో ఉండి చెప్పారు. కనుక ఆయన యొక్క పరిశుద్ధ లక్షణాలే ఆయన నోట్లో నుంచి వస్తాయి. ఆయన మాటల పరిశుద్ధము, ఆయన యొక్క జీవితం అంతా కూడా పరిశుద్ధమైనటువంటి జీవితము. అయితే మనం ఆయన స్వతంత్రుడైనట్టు మనం కూడా స్వతంత్రులమే. ఎందుకంటే మన స్వతంత్రత ఎలాగ ఉందంటే దేవుని మీద ఆధారపడి ఉంది. మనకు స్వతంత్ర రక్షణ ఉందనుకుని చెప్పి మనంతటా మనం ఏమీ చేసేయకూడదు, స్వతంత్రులమే అవటానికి. కానీ మరి దేవుడు నీ మీద అధికారి అయి ఉన్నాడు కాబట్టి ఆ అధికారత్వానికి మనము విలువ ఇవ్వవలసినటువంటి వారమైనాం. తండ్రి బిడ్డలో ఉన్నారు. తండ్రి కుమారునికి అన్ని స్వతంత్ర స్వేచ్ఛతలు అన్నీ ఇచ్చేస్తాడు. కానీ అయితే తండ్రి యజమాని,
తనకంటే పెద్దవాడు కనుక ఆయన చెప్పినట్లుగా చేయటానికి మనకు స్వతంత్రత ఉండాలని గమనించవలసినటువంటి వారమైనాం. కనుక మన స్వతంత్రత దేవునిపై ఆధారపడవలసి ఉన్నది. ఎంతైనా స్వతంత్రత ఉంది. అందుకే ప్రభుత్వం వారి రోడ్డుకి ఎడం వైపునే నడవాలని ఒక రూల్ ఎప్పుడో పెట్టారు. కనుక అది చట్టము. అలా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు నడుస్తానంటే దారిన వెళ్ళేటటువంటి వచ్చేటటువంటి వాహనాల ద్వారా ఎవరికి నష్టము? నా ఇష్టం వచ్చినట్టు నడుస్తానన్న వాడికే కదా నష్టము. కనుక ఒక రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారంగా నడవలసి ఉన్నది. స్వతంత్రత ఉంది, నీకు ఎక్కడైనా నడవచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. కానీ కొన్ని నిబంధనలు ఉన్నాయి. నిబంధనల ప్రకారంగా నువ్వు నడిస్తేనే నీకు క్షేమకరం, లేకపోతే కనుక అపాయకరమైనటువంటి పరిస్థితులు. అందుకే మనము స్వతంత్రులమే, కానీ దేవునిపై ఆధారపడేటటువంటి స్వతంత్రత. ఎంత స్వతంత్రత ఉన్నప్పటికీ కూడా దేవునికి ఆధారపడి ఉండవలసినటువంటి, దేవుని మీద ఆధారపడి చేయవలసి. కనుక మనం ఏమై ఉన్నామంటే పరతంత్రులమై ఉన్నామని కూడా మనం అర్థం చేసుకోవాలి. పరతంత్రత అంటే దేవుని మీద ఆధారపడి ఉండట. ఈ పరతంత్రత అంటే ఇప్పుడు నేనున్నాను, నాకు స్వాతంత్ర్యం ఉంది, అయితే దేవుడు నా వైపున ఉన్నాడు కనుక దేవుని మాట మీద, దేవుని వాక్యం మీద, దేవుని వాగ్దానం మీద నేను ఆనుకుని స్వతంత్రతగా నేను జీవించవలసినటువంటి దానిని అయ్యున్నాను. అంతే తప్ప స్వతంత్రత ఉన్నది కదా అని చెప్పి మరి సాతానుకు లోబడి ఉండేటటువంటి పరిస్థితి కాదు. పరతంత్రత, స్వతంత్రత, పరతంత్రత. మనకు ఉన్న స్వతంత్రత ఎక్కడుందంటే దేవుని మీద ఆధారపడి ఉంది. కాబట్టి దానిని మనం ఏం చేయాలంటే పరతంత్రులమై ఉన్నామని మర్చిపోవడానికి వీల్లేదు. అందుకే పరతంత్రులమై ఉండేటప్పుడే మనకి వర్ధిల్లుట అనేటువంటి కార్యం కూడా జరుగుతుంది. తండ్రికి లోబడినటువంటి వాని యొక్క జీవితం ఎలాగుంటుంది, తండ్రికి లోబడినటువంటి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే కనుక తండ్రికి బాధే, కొడుక్కి బాధే వినకపోతే కనుక. విన్నటువంటి తండ్రికి సంతోషము, విన్నటువంటి కొడుక్కి సంతోషము. కనుక ఆ సంతోషాన్ని మనము మరి దాన్ని లేకుండా చేసుకునేటువంటి పరిస్థితి మన దగ్గర ఉంటే మనం ఎందుకు పనికిరైనటువంటి వాళ్ళం అవుతాం. కనుక దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేయడానికి స్వతంత్రత అనేటువంటి లక్షణాన్ని పుచ్చుకుని ఆయన మీద మనము ఆధారపడి చేసినప్పుడు, అందుకే కదా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనకు ఉంటుంది. ఏమని ఉంటే మరి ఆయన దేవుడు చెప్పకుండా ఏది చేయలేదు. ఆయన పలకమన్నటువంటి మాటలే పలికారు. ఆయన చేయమనేటువంటి కార్యక్రమాలే చేశారు. తండ్రి అయిన దేవునికి లోబడి చేసినటువంటి పనులన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తనంతట తానుగా ఏమీ చేయలేదు, తనంతట తానుగా ఏమీ మాట్లాడలేదు. స్వతంత్రుడే ఈ లోకానికి వచ్చిన తర్వాత. కానీ అయితే ఆ స్వతంత్రత ఎవరి మీద పెట్టుకోవాలి? దేవుని మీద పెట్టుకున్నాడు. కాబట్టి దీవించబడడానికి అవకాశం కలిగిందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక మన ఇంట్లో పెద్దలు ఉంటారు, మన భర్త ఉంటాడు, అత్తమాలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, మరి ఇలాంటి పెద్దలైనటువంటి వారు ఉంటారు. మనకి ఎంతైనా స్వతంత్రం ఉంది, కానీ ఒక్క మాట వారితో చెప్పవలసిన పూచి మనకుంది. అదే పరతంత్రత అంటే. కనుక ఇవ్వవలసినటువంటి గౌరవం వారికి ఇచ్చినప్పుడు మన జీవితం కూడా ఒక క్రమబద్ధమైనటువంటి జీవితముగా సాగుతూ ఉంటుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక పరతంత్రము కానీ ఇలా మన స్వతంత్ర దుస్థితిలోనికి వెళ్ళాను. మనంతటా మనం ఏదో మనం అనుకుని ఏదో ఒకటి చేసేస్తాం అనుకోండి. కనుక స్వతంత్రత ఉంది కదా, నేను ఏదైనా చేయగలుగుతానంటే కనుక రేపు వచ్చినటువంటి కీడు ఏదైనా ఉంటే కనుక ఇంకా నీకు నువ్వే భరించాలి తప్ప నిన్ను ఎవరో కూడా రక్షించలేరు. అందుకే పెద్దలకు చెప్పి మన స్వతంత్రతను మనం కాపాడుకుంటూ ముందుకు సాగిపోవాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. కనుక స్వతంత్రత, పరతంత్రత అనేటువంటి మాట. మనము సొంతంగా ఏదైనా ఆలోచన చేసుకుని ఏ కార్యమైనా చేసినప్పుడు దానిలో ఒక నష్టమైనవి కానీ ఒక కీడు కానీ ఏదైనా దాపరించిందంటే కనుక మరి దానికి మనం ఏం చేస్తామంటే దుస్థితిలోనికి వెళ్ళిపోతాం. మన యొక్క ఆత్మ, మన యొక్క శరీరము, మన యొక్క జీవన విధానం అంతా కూడా మన స్వతంత్రాన్ని బట్టి మనం ఆలోచన చేసుకుని ముందుకు వెళ్ళిపోయాం. కాబట్టి అదేమో కీడుకి తీసుకువెళ్ళిపోయింది, దుస్థితికి తీసుకుని వెళ్ళిపోయింది. కనుక ఇంకా మనం చెప్పేటప్పుడు మరి పిల్లలకు చెప్తూ ఉంటాము, రేపు జాగ్రత్త, నువ్వు కాలేజీకి వెళ్తున్నావు లేకపోతే స్కూల్కి వెళ్తున్నావు, జాగ్రత్తరా, నువ్వు మా బస్సు ఎక్కేటప్పుడు జాగ్రత్త, లేకపోతే బండి ఎక్కేటప్పుడు జాగ్రత్త అని కొన్ని విషయాలు మనం చెప్తాం. ఎందుకంటే వాడు స్వతంత్రుడే, వాడు తొక్కుకోగలడు, వాళ్ళు బస్సు ఎక్కగలడు, లేదా నడవగలడు, పరిగెత్తగలడు, అన్నీ చేస్తాడు. కానీ తల్లిగా తండ్రిగా మనం పెద్దలైనటువంటి వాళ్ళు ఏం చెప్తున్నాం, జాగ్రత్తరా అని చెప్తామన్నమాట. చెయ్యి పట్టుకుని గబగబా నడిచి కొంత దూరం వెళ్ళి పడిపోతూ ఉంటాడు. అమ్మ చెయ్యి విడిచిపెట్టేసి గబగబా వెళ్ళి పడిపోతూ ఉంటాడు. ఎందుకని? నేను నడవలేనా, అమ్మస్తమాన చెయ్యి విడిచిపెట్టదేటి,
నేను నడవలేనా, నాకు కాళ్ళు ఉన్నాయి కదా, నేను నడవడానికి శక్తి ఉంది కదా అని అనుకుంటాడు. వాడు వెళ్తాడు, గబగబా పరిగెత్తుకుని వెళ్తాడు, గొప్పు తగిలి పడిపోతూ ఉంటాడు. అదే అమ్మ చేతిలో ఉంటే కనుక పడిపోనిస్తుందా? పడిపోనివ్వదు. కనుక అమ్మ చేతిలో చెయ్యి ఉంటే ఏ విధంగా ఉంటుందో, అమ్మ చెయ్యి విడిచిపెట్టినప్పుడు ముందుకు అడుగేస్తే కనుక ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకుంటే సరిపోద్ది. అదే దేవుడు మనకు ఆధారమై ఉన్నాడు. దేవుని మీద మనం ఆధారపడవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయన మన ప్రాణాధారమైన వాడు, మన జీవనాధారమైనటువంటి వాడు, మన సమస్తానికి కూడా ఆధారమైనటువంటి వాడు దేవుడు. కనుక దేవుడికి మనము లోబడి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. స్వతంత్ర లక్షణం ఇచ్చారు కదా అని చెప్పి దుస్థితిలోనికి వెళ్ళటానికి వీలు లేదని మనము అర్థం చేసుకోవాలి. తల్లి మీద ఆధారపడక పడిపోయాడు అనుకుందాం. ఇప్పుడు చెప్పుకున్నటువంటి కురగాడు చేత్తో పట్టుకుని నడిపించుకుని వెళుతూ ఉంది 3-4 సంవత్సరాల పిల్లగాడిని. ఎంతసేపు పట్టుకుంటుంది అమ్మ, ఎంతసేపు పట్టుకొని ఇవ్వను అమ్మని అనుకుని చెప్పేవాడు గబగబా విడిచిపెట్టేసేసి పరిగెత్తుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. గబుక్కుని పడిపోతాడు. మోకాళ్ళు చెప్పులు పగిలిపోతాయి, రక్తం కారుతుంది, ఒక రకమైన అనార్థం కలుగుతుంది. కనుక దేవుడు తల్లి స్థానంలో ఉంటే పిల్లోడేమో మన స్థానంలో ఉంటాడు. కనుక దేవుడు ఎప్పుడు కూడా చెయ్యి విడిచిపెట్టను, విడువను ఎడబాయనని చెప్పినటువంటి మాటలు ఎన్నో ఉన్నాయి మనకి. కనుక విడువను ఎడబాయను, మరణ పర్యంతం నీతోటే ఉంటానని చెప్పినటువంటి దేవుడు, సదాకాలం మీతో ఉంటానని చెప్పినటువంటి దేవుడు, సదాకాలం మనతోటే ఉంటాడు. మనమే విడిచిపెట్టకుండా ఉండాలి, కానీ ఆయన మాత్రము ఎప్పుడూ కూడా విడిచిపెట్టాడు. కనుక గర్భంలోనే రూపొందించుకున్నటువంటి వాడు నన్ను నిన్ను కూడా గర్భంలోనే రూపొందించేసుకున్నాడు. ఆయన తన పని చేస్తామని చెప్పి మరి బయటకు వచ్చిన తర్వాత భూమి మీద అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చూస్తూ, లోకమును చూస్తూ, సాతానును చూస్తూ మనం ఏం చేస్తామంటే మన యొక్క అడుగులు మన ఇష్టం వచ్చినట్లుగా మనం వేసుకుంటూ ఉంటే ఆ యొక్క అడుగులు వేసుకునేటప్పుడు తొట్టిల్లిపోతూ ఉంటాము. ఎందుకంటే దేవుని మీద ఆధారపడలేదు కనుక. ఆ తొట్టిల్లకుండా ఉండాలంటేనే, పడిపోకుండా ఉండాలంటేనే దేవుని యొక్క హస్తం మనం విడిచిపెట్టడానికి వీలేదు, దేవుని వాక్యం విడిచిపెట్టడానికి వీలేదు, దేవుని సన్నిధి విడిచిపెట్టడానికి వీలేదు, దేవుని యొక్క మరి ఆయన వాగ్దానాలు ఏవి కూడా మనం విడిచిపెట్టడానికి వీలేదని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఎందుకు పడిపోతున్నాం మనము అంటే ఆయన చెయ్యిని పట్టుకోకుండా నడుస్తున్నాం కనుక. ఆయన అయితే మనం పట్టుకుని నడుస్తూ ఉన్నామో మనం పడిపోతే ఏం చేస్తాం? మన శక్తి చాలదు పడిపోయేటప్పుడు లేవాలంటే. అమ్మ దగ్గర ఉంది కాబట్టి, అమ్మ చేయి మన దగ్గర ఉంది కాబట్టి అమ్మ ఏం చేస్తుందంటే పట్టుకుని లేవనెత్తుతుంది. అమ్మే కదా తండ్రి అయినా సరే, తండ్రి చేయి పట్టుకుని ఉన్నప్పుడు ఆయన లేవనెత్తుతాడు మనల్ని అనేటటువంటి మాట మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా. కనుక తల్లి మీద ఆధారపడేటటువంటి వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే మరి వారికి నిర్భయముగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంకా భయం అనేటటువంటిది ఉండదు. అలాగే మనము దేవుని మీద ఆధారపడకుండా మన జీవనయాత్ర నా ఇష్టం నా జీవితం అనుకుని మనం వెళ్ళిపోతూ ఉంటే కనుక బోర్లా పడవలసి వస్తుంది. కనుక మన జీవన యాత్ర సాగించుకోవడానికి ప్రయత్నం చేస్తే కనుక దేవుని మీద ఆధారపడాలి, వాక్యం మీద ఆధారపడాలి. ఆయన యొక్క జీవము కలిగిన మాటల మీద మనం ఆధారపడి ఆ విధంగా చేసినట్లయితే కనుక తొట్టిల్లడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన వాక్యము తొట్టిల్లనివ్వదు మనల్ని. కనుక తొట్టిల్లిపోనివ్వదు, బలహీన పడనివ్వదు. ఆయన బలమైనటువంటి సాధనంగా మనల్ని వాడుకోవడానికి మరి దేవుడు మన కోసం ఎప్పుడూ కూడా నిత్యం నిరంతరం తోడుగా ఉండడానికి ఎదురు చూస్తూనే ఉంటాడు. కనుక మరి మనము ఇప్పుడు లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు నాకు నేను బ్రతకగలను అనుకుని మనం ముందుకు వెళ్ళిపోతే పాడు చేసే సాతానుడు ఒకడు ఉన్నాడు. ఆ సాతానుడు ఇప్పుడు ఎక్కడ పాపం అప్పటి వరకు కూడా ఏదైనా తోటలో వాళ్ళు ఏది తినొద్దన్నారో అది తినకుండా ఉన్నారు కదా, ఏది తినమంటే అదే కదా తింటూ ఉన్నారు, ఏం తాగమంటే అదే కదా తాగుతూ ఉన్నారు. వచ్చేసింది అక్కడికి ఏదైనా వేరు ఒకటి ఏదైనా మొలుస్తుందేమో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్తూ ఉన్నాడు వాక్యం ద్వారా. చేదైన వేరు ఏదైనా వస్తుంది మన ఇంట్లోకి. భార్యాభర్తలు చాలా సంతోషంగా ఉంటారు. వివాహం అయిన తర్వాత పిల్లలు భార్యాభర్తలు ఎంతో సంతోషంగా తల్లిదండ్రులకు అత్తమామలు కూడా లోబడి, ఇరుగు పొరుగు వారు కూడా లోబడి, దేవునికి లోబడి జీవించేటటువంటి జీవితంలోనికి ఏదో ఒక చేదైన వేరు ఎవరి రూపంలో వచ్చి వారి మధ్యన కొన్ని రకాలైనటువంటి తంట్లు పెడుతూ ఉంటుంది. ఆ తంట్లకి ఎందుకంటే ఆ సాతానికి లోబడిపోతే కనుక కుటుంబం ఇంకా రోడ్డు పాలైపోయినట్లే. అందుకే దైవజనులు చెప్పారు ఏమనంటే, ఇది నిజమా అని అడిగినప్పుడు సాతానుతోటి ఏం చెప్పవలసి ఉన్నదంటే, ఆ సర్పంలో ఉన్నటువంటి సాతాను చేయిస్తూ ఉంది. సర్పం మంచిదే అప్పటి వరకు కూడా. సాతాను ప్రవేశించాడు కాబట్టి దానిలోకి దురుద్దేశం వచ్చింది.
కనుక ఈ వీళ్ళని పాడు చేయడానికి దూరినటువంటి సాతానుడు మరి ఆ సర్పం చేత పాడు పనులు చేయించాడు, పాడు మాటలు మాట్లాడించాడు. ఇది నిజమా అనేసరికి ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగితే అప్పుడు సాతానుడు చెప్పును ఏమనంటే, మరి మీ నాన్నకంటే కూడా గొప్పవాళ్ళు అయిపోతారని పళ్ళు తినొద్దని చెప్పాడు అనేటువంటి మాట. అప్పుడు కూడా ఏమనవలసి ఉంది, అబ్బే మా నాన్నగారు ఎప్పుడు కూడా అలాంటి తప్పుడు మాటలు, తప్పుడు ఊహలు మాకు చెప్పరు. ఆయన మాకు చెప్పారంటే ఆయన మా మంచి కోసమే చెప్తారు, అంతే తప్ప మాకు తినొద్దన్న పండు నువ్వు చెప్పినప్పుడు కూడా మేము తినము అని అక్కడ భీష్మించుకుని కూర్చోవాలి. వెంటనే పడిపోయింది అవ్వమ్మ. ఆదమ్మ కూడా పడవేసేసింది. దాని యొక్క లక్షణం ఏంటంటే, ఒకరిని పడేస్తే ఆ ఒకరిని కూడా 100 మంది 1000 మంది పడిపోతూ ఉంటారు. ఎందుకంటే అదే బలహీనత, సాతానులు పెట్టేటటువంటి ప్రలోభాలు. ఈ ప్రలోభాలకు లోనైపోయి ఏం చేస్తామంటే చెయ్యకూడనటువంటి పనులు చేసి తెచ్చుకోకుండా కీళ్ళన్నీ కూడా తెచ్చుకుంటామన్నమాట. అందుకే ఆలోచన చెయ్యాలి. నా తండ్రి ఏమో తినొద్దని చెప్పాడు, అన్నీ తినండి, అంత మీ ఇష్టం, మీరు ఏలండి దీన్ని అని చెప్పి ఈ ఒక్కటే ఎందుకు తినొద్దు అన్నాడు. అంచేత మేము ముట్టము అనాలి. రేకాబీలు అనేటువంటి ఒక జాతి ఉంది. ఆ జాతి వారి దగ్గరికి తీసుకెళ్ళేటట్టు ఇశ్రాయేలుని దేవుడు. రేకాబీలు అనేటువంటి వారు తండ్రి చెప్పారంటే ఏమనంటే, ద్రాక్ష తోటలు నాటుకోవద్దు, దాని ఫలాలు తినొద్దు, దాని జోలికి వెళ్ళొద్దు అని చెప్పారట. చెప్పినటువంటి మాటకి రేకాబీలు ఏం చేశారంటే వారి జీవితాన్ని ఆ విధంగానే మరి సాగిస్తూ ఉన్నారు. తండ్రి చెప్పాడు, తాతలు చెప్పారు, ముత్తాతలు చెప్పారు, ఆ ద్రాక్ష తోటలు నాటొద్దు, ఇంకా మనకు అది పని కాదు, అది తినటానికి తాగటానికి వీలు కాదని చెప్పారట. కనుక దాని గురించి దేవుడు ఏం చేశాడంటే దేవాలయంలోనికి తీసుకుని వెళ్ళి ఆ పరిశుద్ధ మందిరములో వీళ్ళకి ఆ ద్రాక్ష ఇచ్చి తాగుతారేమో అడగండి అని అంటే, అంత పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన తర్వాత ద్రాక్ష అంటే ఎవరో కాదు దేవుడే గనక మీరు తాగండి అని చెప్తే, ఆ తాగండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వ్యతిరేకించారన్నమాట. మా తండ్రి గారు మమ్మల్ని తాగొద్దని, అయితే దేవుడు చెప్తున్నాడు, మేము చెప్తున్నాం, యాజకులుగా చెప్తున్నాం మేము, అంచేత మీరు తినండి తాగండి అని చెప్పి అంటే వారు ఏ మాత్రం కూడా ముట్టుకోలేదు. ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. స్వతంత్రత లక్షణం మాకు ఇచ్చి నడిపిస్తూ ఉన్నావు తండ్రి. అది నీ మీద అనుకుని మేము సాగవలసినటువంటి వారమైన స్వతంత్రత ఉంది కదా అని చెప్పి నీ సింహాసనం నేను ఎక్కవచ్చు, నాకేం తక్కువ అనుకున్నటువంటి లూసిఫర్ వల్లే మేము ఉండకుండా అనుకూలమైనటువంటి పద్ధతుల్లో, నీకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో మేము జరిపించుకుని ముందుకు సాగిపోయేటటువంటి కృపా బాధ్యత మాకందరికీ కూడా దయచేసి వినిన వాక్యం అంతలను ముద్రించుకునే కృప దయచేసి మీరు మహిమ పొందమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానయ్యన్న యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.